జైలంటే ఎవరికైనా సరే భయం ఉంటుంది. ఒకసారి కటకటాల పాలయ్యామంటే స్వేచ్ఛను కోల్పోయి బతకడం దుర్భరమే. కానీ ఆ జైలు విషయంలో మాత్రం నేరస్తులు అలా భావించడం లేదు. పెద్దగా ఇబ్బంది లేకుండానే వీలు చూసుకుని వెంటనే బయటపడుతున్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని ఎస్కేప్ జైలుపై మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. అది సాదాసీదా జైలు కాదు, ఎంతో పగడ్బందీ సెక్యూరిటీ గల సెంట్రల్ జైలు. ఎత్తైన గోడలు, వాటికి విద్యుత్ ఫెన్సింగ్, దశ దశల్లో చెకింగ్లు. ఖైదీలకు మాత్రం ఇవన్నీ ఒక లెక్కే కాదు. ఎంతో ఎత్తైన సెంట్రల్ జైలు గోడలను అవలీలగా దూకేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో కడప సెంట్రల్ జైలు హాట్ టాపిక్గా మారింది. ఇటీవల కాలంలో ఈ జైలు మాత్రం ఎక్కడ లేని అపవాదును మూటగట్టుకుంటోంది. ఇప్పటికీ 6 ఖైదీలు జైలు అధికారులు, ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి ఉడాయించారు. వీరంతా హత్యలు, భారీ స్థాయి నేరాలు చేసిన వారే కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 2013లో మధుకర్ రెడ్డి అనే ఖైదీ ఇదే జైలు నుంచి తప్పించుకున్నాడు. ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రికి వచ్చి అక్కడి ఎస్కార్ట్ పోలీసుల కళ్లు కప్పి ఉడాయించాడు. అతని కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. కట్ చేస్తే ఏడాది క్రితం బెంగళూరు ఏటీఎంలో ఓ మహిళపై దాడి చేసిన నిందితుడు కడప సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న మధుకర్ రెడ్డేనని తెలియడంతో అందరూ అవాక్కయ్యారు. జైల్లో వాచ్ టవర్ వద్ద రిపేర్లు చేసేందుకు తెచ్చిన నిచ్చెనతో ఏకంగా 4 ఖైదీలు అవలీలగా గోడ దూకేశారు. ఎంతో ఎత్తుండే ఆ గోడను దూకడం సామాన్యమైన విషయం కాదు. కానీ ఖైదీలు మాత్రం మాస్టర్ స్కెచ్ వేశారు. కొంతకాలం తర్వాత వారిలో 3 ఎలాగోలా పట్టుకున్నా మరొకరు దొరకాల్సి ఉంది. కడప సెంట్రల్ జైలు ప్రయోగాత్మకంగా ఓ పెట్రోల్ బంకు నిర్వహిస్తోంది. కొన్నేళ్లుగా ఇది విజయవంతంగా నడుస్తోంది కూడా. ఖైదీల్లో సత్ప్రవర్తన ఉన్న వాళ్లను ఎంపిక చేసి ఈ పెట్రోల్ బంకులో పనిచేయిస్తారు. అయితే ఉన్నట్టుండి ఇక్కడ పనిచేస్తున్న ఖైదీ ఎల్లప్ప డ్యూటీకి వచ్చినవాడు వచ్చినట్లే ఉడాయించేశాడు. దీంతో జైలు అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. మళ్లీ కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇలా తప్పించుకున్న వారికి సంబంధించిన కేసులన్నీ ఇప్పుడు రిమ్స్ పోలీసులకు తలనొప్పిగా మారాయి. పారిపోయిన ఖైదీలను వెతికి పట్టుకోవడం కష్టసాధ్యంగా మారింది. ఎల్ఐ రీసెంట్గా తప్పించుకున్నాడు. ఇది రీసెంట్గా తప్పించుకునింది ఒక ఎక్సెప్షనల్ కేసు అనమాట. ఈ కేసులో ఏంటంటే కన్నా ఇతని ప్రవర్తన బాగుందని చెప్పేసి ఇతన్ని మన పెట్రోల్ బంక్లో పని కుదిరిస్తే 7 రోజుల్లోనూ 8 రోజుల్లోనూ తప్పించుకున్నాడు. యాక్చువల్గా ఇతనికి మొత్తము ఇదేమంటారు రెమిషన్ కూడా 1 సంవత్సరం పైన వచ్చింది. ఇంకా 1 సంవత్సరం 1.5 సంవత్సరం ఉంటే అతను పూర్తిగా బయటకు వెళ్ళిపోతాడు. ఈ సందర్భంలో ఎందుకు తప్పించుకున్నాడు అనేది మాకు కూడా అంత చిక్కని విషయము. మేము తర్వాత జైలు అధికారులు ఇద్దరు కలిసి ఇతని కోసం వెతుకుతున్నాము. తొందరలోనే పట్టుకుంటాం. తప్పించుకున్న వారు కరుడుగట్టిన నేరగాళ్లే కాదు, బయటకు వెళ్లి మళ్లీ అంతకు మించిన తప్పులు చేస్తుండటంతో జైలు అధికారుల అసమర్థత పదే పదే ప్రస్తావనకొస్తోంది. ఇప్పటికైనా అధికారులు మేలుకుని సెక్యూరిటీ సమస్యలను పరిష్కరించుకోవాలి. లేదంటే జాతీయ స్థాయిలో పరువు పోయే ప్రమాదముంది. శ్రీనివాస్.